నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్. ఈరోజు చింత చిగురు వేయించి ఇలా పెట్టుకున్నామండి. వేయించి పెట్టుకుంటే 1 మంత్ పైనే మనకి ఉంటుంది. లేత చింత చిగురు చూడండి, ఇది తీసి బాగా దీనిలో పుల్లలు, ఎండాకులు, ముదిరాకులు అన్నీ ఉంటాయి. అవన్నీ తీసేసి బాగా నీట్గా పెట్టుకుని క్లీన్ చేసిన తర్వాత ఇలా వాటర్లో వేసి 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకుని సన్నగా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. అప్పుడంతా విలేజ్లో అయితే బాగా నలిపి చెరిగేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా చెరిగి దాన్ని వేయించి పెట్టేవాళ్ళు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత పప్పులన్నీ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు అండి. మరి పసుపు ఎక్కువ వేసామనుకోండి అది లెమన్ రైస్ అయిపోతుంది. ఎండుమిర్చి, మ్యాంగో రైస్, లెమన్ రైస్కి అయితే ఎక్కువ పసుపు వేస్తాము. ఇది కొంచెం గ్రీనిష్గానే ఉంటే బాగుంటుంది. ఇది వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చింత చిగురు తక్కువ ఫ్లేమ్లోనే ఉండి వేయించాలండి, మాడిపోకుండా. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడా ఉప్పు. జీలకర్ర, మెంతులు వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాను, అది కొద్దిగానండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. ఎల్జీ ఇంగువ కొద్దిగా, అంతే. చింత చిగురు ఈ విధంగా కలిపి మనం పెట్టుకున్నామనుకోండి, వేడి వేడి అన్నం చేసుకుని ఆఫీస్కి, స్కూల్స్కి తీసుకెళ్ళడానికి బాగా పనికొస్తుందండి. కూర చేయకపోయినా దీన్ని వేసి మనం కలుపుకుని వెళ్ళిపోవచ్చు బాక్స్లో వేసుకుని. వేడి అన్నంలోకి ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. దీనిలో ఇదే పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఏ విధమైన పులుపంతా వేయము. వేరుశనగ గింజలండి, వేరుశనగ గింజలు దాంట్లో వేసి పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా కలుపుకునేటప్పుడు మనం వేసుకుంటే బాగా ఉంటుంది. చింతాకన్నము రెడీ. ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుందండి ఇది. కాబట్టి అందరూ ఇలా చేసుకుని తినండి. చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు మనము కలుపుకోవచ్చు. కూర చేయకపోయినా ఈ విధంగా చింత చిగురు అన్నము, ఒరుగులు, ఫ్రై ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి.